గ్యాస్ వినియోగదారులకు యుద్ధ భయం వెంటాడుతోంది. బుక్ చేసుకుంటే సిలిండర్ వచ్చేంత వరకు ఆందోళన. సిలిండర్ వచ్చాక మళ్లీ బుక్ చేసుకోవాలంటే దాదాపు నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగదారులకు మాత్రం ఆ భయం లేదు. గ్యాస్ అయిపోతుందన్న దిగులు లేదు. సిలిండర్ కోసం వేచి చూడాల్సిన అవసరమూ లేదు. ఇంట్లో నీళ్లను వాడుకున్నట్లే పీఎన్జీ వినియోగదారులు గ్యాస్ వాడుకుంటున్నారు. ఎల్పీజీ కంటే పీఎన్జీ ధర తక్కువ కావడంతో డబ్బు ఆదా చేసుకుంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఎల్పీజీల కోసం చాలా మంది గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అయితే ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుందో అట్లాగే గ్యాస్ వచ్చే విధంగా చాలా మంది మహిళలు గ్యాస్ను వినియోగిస్తున్నారు. అసలు ఈ గ్యాస్ ఎట్లా వినియోగిస్తున్నారు, ఎప్పుడు కనెక్షన్ తీసుకున్నారు, అలాగే బిల్లు ఏ రకంగా వస్తుందన్న అంశాలను వారి మాటలోనే తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది ఈ గ్యాస్? చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇదివరకు ఇట్లాగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవటం కానీ, అది గ్యాస్ సిలిండర్ బుక్ చేసినాక అది వచ్చే వరకు మనం ఎదురు చూడటం కానీ ఇలాంటి బాధలన్నీ లేవు. వంట కూడా చాలా సింపుల్గా మాడిపోకుండా నెమ్మదిగా ఉడుకుతుంది. టైం ఉంది, దానికి ఇబ్బంది లేదు. చాలా బాగుందండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ప్లస్ సిలిండర్ వచ్చి మనకి హెచ్పీ గ్యాస్ వచ్చి దగ్గర 1000 రూపాయలు కదా, మాకు 2 నెలలకు కూడా 500-600 మించి రావటం లేదండి. అదొక బెనిఫిట్ ఆడవాళ్ళకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్లు అయితే కనుక పైపులు కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఆ పైపులు కూడా మార్చుకోవాలి. ఈ బాధలన్నీ ఏమీ లేవండి. ఏదైనా రిపేర్ వచ్చింది, ప్రమాదం జరుగుతుందనే బాధ లేదు. విత్ 5 మినిట్స్లో మనకు వచ్చి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే దాన్ని చూస్తున్నారు, సొల్యూషన్ చెప్తున్నారు. అందుకని చాలా బాగుందండి. మహిళలకు మాత్రం చాలా ఉపయోగం. మేమే చెప్తున్నాను, నేను దగ్గర 3 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. మేము కనెక్షన్ పెట్టించుకొని మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఎల్పీజీ సిలిండర్కి ఈ పీఎన్జీ గ్యాస్ కనెక్షన్కి వేరియేషన్ ఏంటి మేడం? అసలు యాక్చువల్గా ఇంతకుముందు బండ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్లాస్ట్ అయిన న్యూస్ మనం వింటూ ఉంటాం. అది ఫోబియా పట్టేసుకుంది అందరికీ. సో అదంతా పక్కన పెట్టేసి ఈ పైప్ కనెక్షన్ ద్వారా ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది, స్పేస్ కలిసి వస్తుంది. ఇంకోటి ఈ భయాలు ఏమీ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, భయం కూడా ఉండదు అనమాట. సో యూనిట్కి ఇంత ఛార్జ్ ఉంటుంది, దాని ద్వారా 2 మంత్స్కి ఒకసారి బిల్ వస్తుంది. సో ఈజీగా ఉంటుంది. అది కొంతమంది అపోహలు ఉంటాయి, పైప్ పగిలిపోతే యాక్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లు అవ్వచ్చు అన్నది కొంత భయం వల్ల కనెక్షన్ ఇచ్చినా చాలా మంది కూడా తీసుకోవడానికి వెనకడుగేస్తున్నారు కదా. రేషియో ఉంటుందండి ఇప్పుడు దేనికైనా సరే 2:3 అలా రేషియో బట్టి దీనివల్ల వచ్చే ప్రమాదాలు చాలా తక్కువే అని చెప్తున్నా. యాజ్ పర్ రేషియో కూడా. గ్యాస్ కనెక్షన్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి? యాక్చువల్గా భారతీయ గ్యాస్ సంబంధించి చాలామంది ఉంటారు. సో వాళ్ళని మనం సంప్రదిస్తే, ఈవెన్ మనం మెటాలో అడిగినా, గూగుల్ అడిగినా, యూట్యూబ్లో చూసినా, సో ఎవరి ద్వారా అయినా తెలుసుకున్నా సరే వాళ్ళే చెప్తారు. ఏరియా బట్టి వాళ్ళు వచ్చి వాళ్ళే కనెక్ట్ చేస్తారు. మేడం, మీరు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు మేడం ఇది? మాకు 6 ఇయర్స్ నుంచి కనెక్షన్ ఉందండి. చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఉందండి. స్పేస్ ఆక్యుపేషన్, ఫ్లవర్ గ్యాస్ పేలిపోటాలు, పగిలిపోటాలు, పైప్స్ పగిలిపోటాలు, లీక్ అవటాలు, అట్లాంటి ప్రమాదాలు అసలు కంప్లీట్గా నిల్. మా లాస్ట్ 6 ఇయర్స్ మేము యూజ్ చేసిన దానిలో. ఇప్పుడు ఆపడం కూడా ఇక్కడైనా మేడం? ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లు అనుకోండి, దాన్ని రెగ్యులేటర్ కట్టేస్తాం. ఇప్పుడు దీనికి రెగ్యులేటర్ పైన ఇది కంట్రోలరు. దీన్ని ఇటు తిప్పితే ఇట్లా పర్పెండిక్యులర్గా పెడితే ఆఫ్, ఇట్లా ప్యారలల్గా పెడితే ఆన్. మీటర్ దగ్గర కూడా ఆఫ్ చేయొచ్చండి. మనకి మెయిన్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక కనెక్షన్ ఉంటుంది, అక్కడ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ మన ఇంట్లో లీకేజ్ ఉంటే మెయిన్ కనెక్షన్ దగ్గర ఆఫ్ చేస్తారు. అదే వేరే ఇంటి దగ్గర లీకేజ్ ఉంటే అక్కడ ఆఫ్ చేయొచ్చు. అట్లా కంట్రోల్డ్గా మనం ఆఫ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు రేట్లో ఎట్లా కనబడుతుంది మేడం? ఇప్పుడు ఎన్పీజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎల్పీజీ సిలిండర్ కావచ్చు, రేటు వ్యత్యాసం ఎట్లా ఉంది? ఇది ఎట్లా వస్తుంది బిల్? అదేమో మనకి బండ్ వచ్చేసి 1000 రూపీస్ మినిమం అండి, ఎవ్రీ మంత్ 1000 రూపీస్. ఇది వచ్చేసి 2 మంత్స్కి ఒకసారి 500-600 కన్నా ఎక్కువ రాదు. సో అంటే ఆబ్వియస్గా మనకు 50% లెస్ ప్రైస్ అవుతోంది. చాలా మంది ఇప్పుడు యుద్ధం ప్రభావం వల్ల సిలిండర్లు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఈ తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం సేఫ్గా ఉన్నారు. ఎట్లా, ఏం చెప్తారు? ఆబ్వియస్గా కదండి, మనం వెళ్ళి వెయిట్ చేయక్కర్లేదు. బుకింగ్, వెయిటింగ్ అదంతా అసలు కంప్లీట్ మనకి విజిబిలిటీ ఉండదు. మనకు డైరెక్ట్గా పైప్డ్ కనెక్షన్ ఉంది, గ్యాస్ వచ్చేస్తుంది, ఇంటరప్షన్ అన్నది లేదు. అట్లా ఏంటంటే ఆబ్వియస్గా మనకి పిఎన్జీ కనెక్షన్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ దాన్ ఎల్పిజి. కాకుండా ఇదేంటంటే డైరెక్ట్గా మనకి పైప్ కనెక్షన్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, మనకి ఎప్పుడు ఇంటరప్షన్ అన్నది ఉండదు.
రైట్, మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ కొరత వల్ల చాలా మంది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే పిఎన్జికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా గ్యాస్ సమస్యలు లేకుండా ప్రస్తుతం ఉన్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.